హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు హ్యాపీ డే. ఎందుకంటే ఈరోజు శుక్రవారం అందరూ బయటికి వెళ్ళాలని చెప్పని అనుకుంటుంటారు. నేనైతే మాత్రం ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఇందాకే 1 గంటకు వచ్చిన నేను రూమ్లోకి. తొందరగా స్నానం చేసి రెడీ అయిపోదామని చెప్పి తొందరగా రెడీ అవుతాండా. 2:30 అయిపోయింది టైము. నా ఫ్రెండ్ ఏమో నన్ను బాగా తిట్టి పెట్టిపోయింది. లేట్ అయిపోయింది, ఇంకెప్పుడు పోతావు నువ్వు అని చెప్పని. అందరికీ ఒక విషయం, ఎందుకంటే అందరూ బయటికి వెళ్తున్నారు, అందరు జాగ్రత్తగా పోయేస్తారండి. ఎందుకంటే మనం ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చింది పని చేసుకునేదానికి వచ్చాము, కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. దానికి కారణం ఏమంటే డబ్బు అయితే మనం సంపాదించుకుంటాము, మన ప్రాణం పోతే తిరిగి రాదు కదా. అందుకే చెప్తున్నాను, అందరూ టేక్ కేర్. బయటికి వెళ్ళినప్పుడు మీ వస్తువులు ఏది మర్చిపోవద్దండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ ఒక చోట ఉన్నప్పుడు వేరే చోటుకి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి అక్కడ మీ వస్తువులు ఏదన్నా పాస్పోర్ట్, కొంతమంది బతాకా లేనప్పుడు పాస్పోర్ట్ ఎత్తుకుపోతారు. అందుకోసమే చెప్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు నా ముందే చాలామంది మిస్ చేసుకున్నారు, తర్వాత టిక్టాక్లో పెడతారు పలానా చోట ఈ వస్తువు మర్చిపోయినారని చెప్పేసి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఏ వస్తువులు కూడా మర్చిపోవద్దండి. బతాకా, మీ డబ్బులు, పాస్పోర్టు, ఫోను, ఇలాగా చాలా వస్తువుల వరకు మీరు పెట్టేసి మర్చిపోతే మళ్ళీ అది మనకి దొరకచ్చు, దొరకకుండా పోవచ్చు. ఎందుకంటే మంచోళ్ళు అంటే ఇస్తారు, కానీ చెడ్డోళ్ళు అనుకో అది ఇవ్వరు, దొరికిందే లాభం అని చెప్పని అనుకుంటారు. కానీ మనకి వస్తువు వేరే వాళ్ళది మనం 10 రూపాయలు కానీ మనం తీసుకున్నామంటే మన డబ్బులు 20 రూపాయలుగా పోతుంది. వస్తువు అయినా సరే లేకుంటే డబ్బులైనా సరే. అందుకోసమే ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు కానీ ఏదన్నా కానీ వస్తువులు కానీ ఎప్పుడైనా కానీ దొరికిందంటే బయటికి సెలవుకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా మిస్ చేసుకుంటే అది వాళ్ళకి అందజేయండి. నేను చూస్తాను చాలామంది కూడా ఎక్కడైనా షాపుల కాడ ఇలా బయటికి వెళ్ళినప్పుడు అలా మర్చిపోయినప్పుడు వాళ్ళు తర్వాత టిక్టాక్లో పెట్టినప్పుడు వాళ్ళు తర్వాత అడ్రస్కి వచ్చి ఫోన్ చేసి తీసుకుంటున్నారు. అందరికీ అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడైనా కానీ డబ్బులు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు ఎడం చేత తీసుకోండి. ఎందుకంటే అది మనకు అచ్చుబాటు వస్తుంది. ఇచ్చేటప్పుడు మీరు కుడి చేత ఇవ్వండి. ఎందుకంటే అది వాళ్ళకి మనం అప్పుగా ఇచ్చేసినామంటే మళ్ళీ తిరిగి మనం అప్పు అవ్వము. కానీ తీసుకునేప్పుడు మాత్రం ఎడం చెయ్యి మనకు అచ్చుబాటు ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉంటుంది. నువ్వు కుడి చేత ఇచ్చినావంటే ఆ డబ్బులు అలాగే పోతాయి, తిరిగి రావు మనకి. కానీ మనం ఇక్కడికి వచ్చింది 10 రూపాయలు సంపాదించుకునేదానికి. డబ్బు అయితే మనం సంపాదిస్తాము, కానీ మన ప్రాణం పోయిందంటే తిరిగి రాదు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నా, ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాల్లో లేకుంటే నీళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఈత రాని వాళ్ళంతా నీళ్ళ లోపలికి వెళ్ళొద్దండి. ఎందుకంటే చాలామంది కూడా అలాగా ఊరికే మనం సరదాగా లోపలికి వెళ్తామని చెప్పని వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు కొంతమందికి, వాళ్ళకి ఆయుస్ ఉంటే ఇక్కడ రాత అనేది రాసి పెట్టుంటాడు దేవుడు, ఆయుస్ ఉంటే తిరిగి వస్తారు. అందుకోసమే ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీరు వెళ్ళినప్పుడు ఏదైనా కానీ సరే మనకి దేవుడు ఆయుస్ ఇస్తాడు, కానీ మనం కూడా ఉండే జాగ్రత్తలో ఉండాలి. అందరూ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలి. మిమ్మల్ని నమ్ముకొని ఇంటికాడ మీ ఫ్యామిలీ ఉంటుంది, ఓకేనా. అందుకోసమే చెప్తున్నాను. నేనైతే మాత్రం ఈరోజు చాలా లేట్ అయిపోయింది, రెడీ అయిపోయినా. ఇప్పుడు పోతాను బయటికి. ఎందుకంటే రౌదా నుంచి మాలియాకి కరెక్ట్గా 6 నిమిషాలు 7 నిమిషాలే, కానీ వాడేమో బస్సు ఊరంతా తిప్పించుకొని 1 గంట పడుతుంది పోయేదానికి. నా ఫ్రెండ్ తిట్టిపోయింది, నువ్వు సెలవుకే పోదు ఇంట్లోనే పడి ఉండని చెప్పిపోయింది. మిరకాయల బజ్జీల కోసం చెప్పేసిపోయింది అది. నాకు మిరకాయ బజ్జీలు కావాలని చెప్పేసి అందుకోసం నేను కూడా ఇంకా అయిపోయినా, రెడీ అయిపోయినా, ఇంకెళ్ళిపోయేదే. అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ నెలలో క్రిస్మస్కి వెళ్ళేటప్పుడు కూడా అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే క్రిస్మస్లో వచ్చి జనాలు చాలామంది ఉంటారు. దానికి ఏం కారణం అంటే, కొంతమందికి ప్రతి నెల సెలవు ఉండదు, ఓన్లీ క్రిస్మస్కి మాత్రమే ఇస్తారు, న్యూ ఇయర్కి, క్రిస్మస్కి. అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో కూడా చాలామందికి సెలవులు ఉండవు. అలాంటప్పుడు బాగా రష్ ఎక్కువగా ఉంటుంది. మీరు శారీస్ కట్టుకోపోయినప్పుడు కానీ లేకుంటే బయట సిటీలోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఫుడ్ తినేటప్పుడు బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా ఇల్లు వచ్చి చేరండి. ఎందుకంటే మనం ఉండే జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. దాని తర్వాత దేవుడు మనకి ఆయుస్ పెట్టుంటే మనం తిరిగి వస్తాము. కాకపోతే మనం ప్రతి పనిలో కూడా మన జాగ్రత్త అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే బ్రిడ్జి దగ్గరికి పోయేటప్పుడు మాలియాలో పైన బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి దగ్గర కూడా నిలబడుకునేటప్పుడు నేను లాస్ట్ మంత్ నేను సెలవుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో తీసుకునేటప్పుడు ఫోన్ ఇటు పెట్టుకుని ఉన్నాను, నా చేతులు వణుకుతుంది. దానికి కారణం ఏమంటే బాగా హైట్లో ఉన్నాను కదా, ఇటు చూసే కొద్దిగా కింద రోడ్డు బస్సులు వెళ్తుంది, కొంచెం బాగా టెన్షన్ వేసింది నాకు. నేను ఇట్లా పెట్టి వీడియో తీసుకునేటప్పుడు ఫోన్ స్లిప్ అయ్యి చేతుల నుంచి కింద పడిపోతుందేమో అని. అందుకోసం మీరు ఫోటోలు
గిటోలు తీసుకునేటప్పుడు కూడా ఫోన్ జాగ్రత్తగా బాగా గట్టిగా పట్టుకొని అప్పుడు తీసుకోండి. ఎందుకంటే మనం చెయ్యి స్లిప్ అయ్యి కింద వేసామనుకో 15,000 20,000 పోతుంది, లేకపోతే ఫోన్ రాదు మనకి. కాబట్టి ప్రతి విషయంలో కూడా టేక్ కేర్గా ఉండండి. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ అండ్ మిస్ యూ ఆల్. బయటికి వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వచ్చేటప్పుడు, ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అందరూ పరిగెత్తారు కొంతమంది. ఎందుకంటే మీకు చెప్తాను, నేనే కూడా లాస్ట్ మంత్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా మేడం ఫోన్ చేసిందని జోబులో ఫోన్ తీసుకొని ఇట్లా ఫోన్ చూసుకుంటాను, కారు వచ్చేసింది. నేను ఇటుపక్క చూశాను, అటుపక్క రాలేదు. ఎందుకంటే మా ఇంట్లో కారు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు మేడం ఫోన్ చేసింది, నువ్వు అక్కడే ఉండు, వేరే డ్రైవర్ని పంపిస్తానని. అది ఆ మాట చెప్పేదానికి మేడంతో మాట్లాడతాను, నేను ఇట్లా తల దించుకున్నాను కానీ తల పైకి ఎత్తలేదు. ఈ పక్క నుంచి కారు వచ్చేసి ఒక పోయిట్ బాబా కారు ఇట్లా వెయిట్ చేసి ఆర్ని కొట్టి తొందరగా వెళ్ళని చెప్పని ఇట్లా అన్నాడు చెయ్యి. అలాగా మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు ఆ టెన్షన్లో మనం అలా చేస్తాము. కానీ అలా కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలని ఫస్ట్ ప్రేయర్ చేసుకొని తర్వాత బయలుదేరుకోండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ అండ్ మిస్ యూ ఆల్. భద్రంగా పోయి భద్రంగా ఇంటికి రండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.